నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొని జనసేన పార్టీకి సభ్యత్వం పొందారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడం, పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జన సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల మల్లేష్, కాంపల్లి వెంకట్, రాంబాబు, కుమారస్వామి, జి సురేష్ కుమార్ గౌడ్, జానీ, వీర మహిళ, రేఖ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జనసేన సభ్యత కార్యక్రమం స్టార్ట్ చేశాము. దీంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం 400 రూపాయలు కడితే హఠాత్తు మరణ యాక్సిడెంట్ డెత్కు 5 lakhs రూపీస్, నార్మల్ డెత్కు 1 lakh రూపీస్ ఇష్యూ అవుతుంది. మనకు జనసేన కార్యకర్తలు కానీ, జనసేన వీర మహిళలు కానీ అందరూ జనసేన సంబంధించిన కాకుండా కానీ ఎవరైనా ఇతర వ్యక్తులు ఎవరైనా తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జనసేన తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ కాలేజీ గ్రౌండ్లో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం అనేది మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల ఒక భద్రత కోసం వాళ్ళ కోసం ఒక 5 lakhs ఇన్సూరెన్స్ బీమా పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం అనేది ఒక 400 రూపాయలతో ఉంటుంది. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ఏమైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగినా కూడా ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఏమైనా ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తులకు ఒక 5 లక్షల బీమా కూడా జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కావున ప్రతి ఒక్క జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, నల్గొండ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన సభ్యత్వం అనేది తీసుకోవాలని అందరిలో కోరుకుంటున్నాను. జై జనసేన.